ఇది ప్రస్తుతం భల్లాలదేవుడు పాలిస్తున్న మాహిష్మతి సామ్రాజ్యం. బాహుబలిని భల్లాలదేవుడు రాజ్యం నుండి వెలివేసిన రోజులవి. అదే సామ్రాజ్యంలోని ఒక పల్లెటూల్లో రవి అనే పూజారుండేవాడు. ఇతనే రవి రామానుజం. తూర్పున ఆ సూర్యుడు ఉదయించకముందే నిద్రలేస్తాడు, కాలకృత్యాలు ముగించుకుంటాడు, నిష్టగా నీళ్లు తీస్తాడు, నియమంగా వేళకి ఆలయం తెరుస్తాడు, భక్తుల్ని ఆదరంగా పలకరిస్తాడు, అభిమానంగా అర్చనలు అష్టోత్రాలు చేస్తాడు, పూజలు పునస్కారాలు, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పగలంతా భక్తి ప్రవర్తలతో గడిచిపోతుంది. ఇంకా ఈయనగారి సొంత విషయాలు తెలుసుకునే ముందు ఈయన స్నేహితుల గురించి తెలుసుకుందాం. ఇతను చాలా మంచివాడు. సుట్టుంటే తప్ప కళ్ళు ముంత ముట్టడు. ఇతను మరీ మంచివాడు. మందుంటే తప్ప మాంసం ముట్టడుగాక ముట్టడు. ఇతను ఈ ఇద్దరికంటే చాలా మంచివాడు. మందు తాగందే సానికొంపల గడప తొక్కడు. ఈ త్రిమూర్తులకి మన రవి చాలా మంచి స్నేహితుడు. పగలంతా భక్తులకి తీర్థప్రసాదాలందించే రవి రాత్రిపూట మాత్రమే ఈ తీర్థప్రసాదాల జోలికి తన 3 మిత్రుల దగ్గరికి వెళ్తాడు. అవును మరి, భక్తి వేరు ముక్తి వేరు. భక్తిని ముక్తిని ఇలా స్నేహితుల దగ్గర వెతుక్కుంటాడు రవి. వీడు దురలవాట్లతో చెడిపోతున్నాడని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు రవికి. మొదట్లో కొన్నాళ్లు బానే ఉన్నాడు. సాయంత్రమయ్యేసరికల్లా ఇల్లు చేరేవాడు. ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో సురాపానం ధూమపానం చేయడం మానేశాడు. భార్య కూడా అతని దృష్టిని మరోవైపు మళ్లనిచ్చేది కాదు. ఏమైతేనేం రవి వ్యసనాలకి దూరంగా ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు అయినవాళ్లు సంతోషించడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అయితే ఏ కొత్త కూడా ఎల్లకాలం కొత్తగా ఉండిపోదు. కొత్తలో పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే మగబుద్ధి కొన్నాళ్లకి ఇంట్లో చిటపటలు రుసరుసలు మొదలయ్యాయి. ఎప్పట్లాగే పప్పు పులుసు వండుతుంది అతని భార్య. రుచిగానే ఉంటాయి. ఉప్పెక్కువైంది అంటాడు. ఎక్కువైంది కదా అని ఓ చిటికెడు ఉప్పు తగ్గిస్తే ఎందుకు తగ్గించావు అంటాడు. ఇలాంటి వాడితో ఎలా వేగాలో తెలియక పాపం ఆ అమ్మాయి నలిగిపోయేది. పాత స్నేహాలు పాత అలవాట్లు మళ్లీ తగులుకున్నాయి. అలాగని రవి ముందులాగా వీధిన పడ్డం లేదు. సారా తెచ్చుకొని నట్టింట్లోనే దుకాణం పెట్టాడు. మిరపకాయ బజ్జీలు పకోడీలు వేసిచ్చేది భార్య. ఇవి కాదు, గుడ్లు తెచ్చి ఆమ్లెట్ వెయ్యమంటే ఆమెకేం చెయ్యాలో తెలియక నిలువు గుడ్లేసేది. గుళ్ళో పూజలెలా జరిపిస్తున్నాడో ఇంట్లో భార్యని కూడా అంతే నిష్ఠగా వేధించడం బాధించడం చేస్తున్నాడు. కాని పాపం ఆ అమ్మాయి మాత్రం ఏనాడూ ఎదురు తిరగలేదు. అతన్ని ఒక్క మాటంటే ఒక్క మాట అనలేదు. పంచాయితీలకి అంతకన్నా పిలిపించలేదు. కాని బట్టలు సర్దుకుంది. తిన్నగా బయటకు నడిచింది. చెప్పడం కూడా బుద్ధిలేని పని అని ఆమె అనుకోవడం వల్లే అతని మానాన అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అయితే మన రవి మాత్రం ఏమీ ఆదర్లేదు బెదర్లేదు. పోతే పోనీ అనుకున్నాడు. దాంతో ఇక్క నుండి మరో కథ మొదలైంది. ఈమె పేరు విజయ. పక్కూల్లో ఉంటుంది. మనవాడు అడపాదడపా పనుల మీద పక్కూరికి వెళ్లేవాడు. విజయతో పరిచయం అయ్యాక పక్కూరికెళ్లడం కోసమే పనులు కల్పించుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరి ప్రేమ కులాల హద్దుల్ని దాటి పొంగి పొరలి పొలిమేరలు దాటి పెళ్లిదాకా వచ్చింది. వాళ్ల సంసారం కొత్తగా మొదలై మెత్తగా మొహం మోత్తగా మన రవి రామానుజం సహజంగానే తన సర్వ అవలక్షణాల్ని ఆమె ముందు కూడా ప్రవర్తించి చీకొట్టించుకున్నాడు. అతనితో వేగడం అసాధ్యమని ఆమెకు అర్థం కావడానికి 6 నెలల కంటే ఎక్కువ కాలం పట్టలేదు. అయినా కూడా ఆమె ఇంకో 6 నెలలు ఓపిక పట్టింది. కాని మనవాడిలో మాత్రం ఏ మార్పు లేదు. ఒక మంచి రోజు చూసుకుని విజయ కూడా ఇల్లు విడిచి తన దారిన తను వెళ్ళిపోయింది. అయ్యా, అది సంగతి. ఆ విధంగా రెండో భార్య కూడా వెళ్ళిపోయింది. ఈ పూజారిగారి పుణ్యచరితం ఇలా సాగుతుండగానే అతని శిష్యుడుగా చేరాడు ఘనాతి ఘనమైన చరిత్రగాలిగిన ఒక ఆషాఢభూతి. ఇతను రాఘవశర్మ. ఆ ఊళ్ళో వెలసిన రామానుజానికి పరమభక్తుడు. స్వామి పూజకి కోనేటి నుండి నీళ్లు తెచ్చేవాడు. అన్ని పనులు చేసేవాడు. ఆ గుడికి దగ్గర్లోనే అతనిల్లుంది. ఇటుపక్క దేవుని మాన్యముంది. ఆ గుళ్ళో ఎంత భక్తి శ్రద్ధలతో రవికి సాయపడేవాడో ఈ మాన్యంలో వ్యవసాయంలో కూడా అంతే శ్రద్ధగా పనులు చేసి పెట్టేవాడు. దాంతో గురుశిష్యుల బంధం మరింత గట్టిపడింది.
ఎవ్వరూ చూడకుండా గురువుగారికి సారా ఇచ్చేవాడు. దాంతో వాళ్ల సంబంధం యమాగట్టిపడిపోయింది. శిష్యుడి గురుభక్తికి రవి తెగ మురిసిపోయాడు. ఈ విధంగా ఇద్దరూ బాగా దగ్గరైపోయారు. ఒక మంచి రోజు చూసుకుని గుళ్ళో ఉన్న గుప్తనిధుల గురించి ఊదరగొట్టాడు రాఘవ. ఆలయ చరిత్రంతా తిరగదోడి ఆ గుళ్ళో ఏ కాలంలో, ఏ రాజు, ఏ సందర్భంలో ఎందుకక్కడ గుప్తనిధులు దాచాల్సి వచ్చిందో వివరించాడు. రవి నమ్మనుగాక నమ్మలేదు. అంతేకాదు, కోపగించుకున్నాడు కూడా. ఆ గుడిమీదనే బతికే మనం ఆ గుడిని తవ్వడమనేది కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కోవడం లాంటిది అన్నాడు. అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని శిష్యుణ్ణి హెచ్చరించాడు. అయినా కూడా రాఘవ తన ప్రయత్నాల్ని మానలేదు. మామూలుగా చెప్తే వద్దన్నాడని మర్నాడు మందుమత్తులో ముంచి మెత్తపరిచే ప్రయత్నాలు చేశాడు. అయితే రాఘవ పోయించిందంతా తాగి ఆ సీసల్ని ఖాళీ చేశాడుగాని అతను చెప్పిందానికి ఏమాత్రం ఒప్పుకోలేదు రవి. చెత్తగా తాగి చితైపోయినా సరే గుళ్ళోకి మాత్రం గణపం తేవద్దంటే తేవద్దన్నాడు. మరి ఎలాగ ఈ మనిషిని ఒప్పించడం అని దీర్ఘంగా ఆలోచించి, ఒప్పించనప్పుడు నొప్పించైనా సరే పని జరుపుకోవాలి. అందుకే గురువుగారు లేని సమయం చూసి తవ్వకాల్ని జరిపాడు. ఎంత గుట్టుగా తవ్వినా కూడా గుట్ట కాబడిన మట్టి చెప్తుంది దాని లోగుట్టేమిటో. రవికి విషయం అర్థమైపోయింది. అంతే, తిన్నగా రాఘవ ఇంటికెళ్ళాడు. గుళ్ళో ఇంకెప్పుడూ తవ్వద్దు అన్నాడు. మరోసారి తవ్వినట్టు తెలిస్తే ఆలయ ధర్మకర్తకి చెప్తా అన్నాడు. నా కంటికి కనిపించకు, పో అంటూ చీకొట్టాడు. కాని పనికి మాలిన అలవాట్లన్నీ ఉండి భార్యలతో చీకొట్టించుకున్న వీడు చెప్పే శ్రీరంగనీతులు నేనెందుకు వినాలి అనుకున్నాడు రాఘవ. వీడేంటి నాకడ్డుపడుతున్నాడు అనుకున్నాడు. గుళ్ళో చూస్తే గుప్తనిధులు, అతీ గతీ లేకుండా పడి ఉన్న గుడిమాన్యం. కాని అన్నింటికీ అడ్డం ఒక్కడే, రవి. రవి అడ్డు తొలగించుకుంటే చాలు, అందలమెక్కచ్చు. పనిలో పనిగా ఆలయ అర్చకత్వం కూడా దక్కించుకోవచ్చు అనుకున్నాడు. ఇతను సుధాకర్, ఇతనేమో గౌరీశంకర్. రాఘవ ఈ ఇద్దరితో కలిసి పగలు రాత్రి రవి అడ్డు తొలగించుకోవడం ఎలా అన్న అంశం మీద చర్చించారు. ఒప్పించడమైతే కష్టంగాని తప్పించడమింతసేపు? ఏమీ ఎరగనివాడిలా రవితో ఎప్పట్లాగే ఉన్నాడు. క్షమాపణలు కూడా చెప్పాడు. అదే రోజు రవి గుళ్ళో మందేసుకుని ముసుగుతన్నాడు. పక్కనే ఆగమయ్య పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి తలుపు చప్పుడైంది. అది ఎందుకు చప్పుడైందో ఆ ఆగమయ్యకు మాత్రమే తెలుసు. అందుకే అయ్యవారికంటే ముందు ఆగమయ్య లేచాడు. ముందే అనుకున్న పథకం ప్రకారం రాఘవ సరిగ్గా సమయానికొచ్చేశాడు. ఆగమయ్య కూడా అనుకున్నట్లా సహకరించాడు. సుధాకర్, గౌరీశంకర్ ఆలయం బయట ఎవ్వరూ రాకుండా కాపలా కాస్తున్నారు. రవి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఒకప్పటి గురువు, ఇప్పటి అడ్డుపుల్ల. విరిచెయ్యాలి. అవును, విరిచెయ్యాలి. అప్పుడుగాని తనకి తన పథకానికి అడ్డు తొలగదు. అందుకే మరే ఆలోచన చెయ్యకుండా వెంటనే రంగంలోకి దిగాడు. రవి నెత్తిపైన పెద్ద బండరాయి విసిరేశాడు. రవి అక్కడే తనువు చాలించాడు. ఈ విషయం తెలుసుకున్న రాజభటుడు అక్కడికొచ్చాడు. ఆగమయ్య చూసింది తనే అని ఒప్పుకుంటున్నాడు కాని తనకి ఆ హత్యకి సంబంధమేమిటో మాత్రం చెప్పనంటున్నాడు. రాఘవన్నడిగితే ఒకదానికి ఇంకోదానికి పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. మరింకా అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? వెంటనే భటులు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. దీంతో రవిచరిత్ర, రాఘవ గుప్తనిధుల దురాశ, గుడిమాన్యాన్ని మింగేద్దామన్న పేరాశ మొత్తం కథలన్నీ బయటపడిపోయాయి. రవి వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా తను నమ్మిన గుడికి, గుడి మాన్యానికి ఎటువంటి ద్రోహమూ తలపెట్టలేదు. తలపెట్టిన వాళ్లని అతను ప్రోత్సహించలేదు కూడా. ఆ విధంగా రవి తను నమ్మిన కొంచెం మంచి కోసం తన ప్రాణాల్ని వదులుకున్నాడు. అయితే అతని దురలవాట్లే రాఘవలాంటి దురాశాపరుణ్ణి దగ్గరికి రానిచ్చాయి అనేది నిర్వివాదాంశం. ఒక రకంగా అతని చెడు అలవాట్లే అతన్ని బలి తీసుకున్నాయి. ఇదే చాలామందికి గుణపాఠం కావాలి.